నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్. పట్టణ అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు సహకరించాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపు. 40 కోట్ల రూపాయలతో మదనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామని కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే వెల్లడి. ప్రతి ఇంటికి వెళ్లి మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ను డౌన్లోడ్ చేయించి ఎలా వినియోగించాలో చూపించండి. వాలంటీర్లు, మహిళా పోలీసులకు డీఎస్పీ రవి మనోహరాచారి ఆదేశం. దిశ యాప్పై మున్సిపల్ కమిషనర్తో కలిసి ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించిన డీఎస్పీ. పట్టణాభివృద్ధికి మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా కోరారు. నేడు మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం నందు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం చైర్పర్సన్ వరపన మనుజ అధ్యక్షతన జరగగా మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ 40 కోట్ల రూపాయలతో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 1.5 సంవత్సరం నుండి మన కరోనాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. కొన్ని వార్డుల్లోనే ఆరోగ్యం పెట్టారు సార్. కొన్ని వార్డుల్లోనే ముందు ఏం జరిగింది సార్, 9 వార్డులోనే పెట్టారు సార్. ఏమీ కాదు సార్. ఇదంతా అజెండా జరిగింది. నేను వచ్చిన 2వ మీటింగ్లో గౌరవ శాసనసభ్యులు వచ్చారు. నేను అనారోగ్య కార్యక్రమాలు సభ ద్వారా కౌన్సిలర్ ద్వారా అధ్యక్షురానికి నమస్కారం తెలియజేస్తూ, అధ్యక్ష మొట్టమొదటి అంశం అధ్యక్ష 5వ వార్డు రమణన్న వార్డులో గౌరవ శాసనసభ్యులు పర్యటించి ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానము, గౌరవము, విలువ ఇచ్చింది. మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలు, కార్యక్రమాలు చేపట్టిన నాయకులు ఎవరంటే గౌరవనీయులైన మన జగనన్న గారు. వాటిలో ముఖ్యంగా ప్రతి మహిళ రక్షింపబడాలని, ప్రతి మహిళ యొక్క భద్రత కోసము కొన్ని ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టాలు కూడా త్వరితగతిన తీర్పిచ్చే విధంగా మార్పులు చేశారు. అంతేకాకుండా ప్రతి ఊర్లోన మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. మరి ముఖ్యంగా ఈరోజు మనమంతా సంతోషించాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాము, అనేక చోట్ల మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయి. వాటిని అరకట్టడానికి, ఆ దాడుల నుంచి, అఘాయిత్యాల నుంచి మహిళలు రక్షింపబడాలని గొప్ప మనసుతో ఈరోజు మన గౌరవనీయులైన మన జగనన్న గారు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వారి సంరక్షణ కోసము నిన్న ప్రవేశపెట్టిన దిశ యాప్ అండి. ఆ దిశ యాప్ను మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మనము బయట వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం కానీ, అపాయము మనకు జరిగినప్పుడు, ఏదైనా మనకు ప్రయాణించేటప్పుడు ఎదుటి వ్యక్తి ద్వారా మనకు ప్రమాదం ఉంది అని మనం తలచినప్పుడు మనము డౌన్లోడ్ చేసుకున్న యాప్ నుంచి ఒక బటన్ నొక్కినట్టయితే దానికి సంబంధించిన అధికారులు క్షణాల్లో వచ్చి మన వాళ్ళని రక్షిస్తున్నారు. మహిళల కోసము మరి ఇంత భద్రత కలిగిన ఈ చట్టాలు తీసుకొచ్చిన మన జగనన్న గారికి, మరి ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఖ్యాతి పొంది అవార్డులు పొందిన ఇటువంటి చట్టాలను మనకు తీసుకొచ్చిన మన జగనన్న గారికి నా తరఫున, ఈ కౌన్సిల్ తరఫున, మహిళలందరి తరఫున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసి గవర్నమెంట్ పెంచిన ఆస్తి పన్నులు, చెత్త పన్నులు ఇవి వాయిదా వేయాలని కోరుతున్నాం సార్. అంతేగాని మనం రద్దు చేయాలని కాదు. మీరు దయ నుంచి మీకందరూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలంతా మీకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నిర్మించినారు కాబట్టి వారి కృతజ్ఞతగా మనం ఈ యొక్క సహాయం చేయాలి సార్. మీకు విన్నవించుకుంటున్నాను సార్. దయచేసి కొద్ది కాలం పోస్ట్ పోన్ చేయండి సార్. ఇది పంచాయతీ ఫీజులు, ఆస్తి పన్నులు ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి గౌరవ శాసనసభ దృష్టికి, కౌన్సిలర్ దృష్టికి తెచ్చారని ఈ అజెండాలో చేర్చారు అధ్యక్ష. తాగునీటికి ప్రధానమైన పాత్ర ఇవ్వాలని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాలు చెప్పారు అధ్యక్ష. మేము దీనికి కూడా ఆమోదిస్తున్నాం. నేను ఎక్కడ కూడా ఆ వార్డులో పెట్టారనేది అయితే వ్యతిరేకమైతే కాదు అధ్యక్ష. 8,40,000 రూపాయలు పెట్టారు అధ్యక్ష. 1 టన్ MM PVC
పైప్ అని చెప్పారు అధ్యక్ష. కానీ ఎన్ని మీటర్లు ఎన్ని అడుగులు అనేది చెప్పలా అధ్యక్ష. 8,40,000కి ఎంత పొడుగు వేస్తారు, ఎన్ని మీటర్లు వేస్తారు అనేది ఇంజనీర్ సెక్షన్ ఇక్కడ తెలియపరచలేదు అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాం అధ్యక్ష. 35వ వార్డులో ప్రజలకు తాగునీటి తీర్చడానికి పైప్ లైన్ 110 mm PVC పైప్ లైన్లు 8,40,000 అంటున్నారు అధ్యక్ష. ఎంత దూరం అధ్యక్ష, ఎన్ని మీటర్లు అధ్యక్ష? తమ ద్వారా కన్సల్ట్ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళని అడుగుతున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పవలసింది. ఖర్చు పెడుతున్నాము అనేటప్పుడు ఎస్టిమేషన్లో ఇక్కడ ఏ సైజు పైపు వాడతామనేది చూపించారు, కంపెనీ పేరు కూడా చూపించారు. మరి ఎన్ని మీటర్లు వేస్తున్నాం, ఎన్ని అడుగులు అడుగుతున్నాం అనేది చెప్పడం అధ్యక్ష. అంటే 8,40,000కు ఎంత దూరం వస్తుంది? గౌరవ శాసనసభ పర్యటించినప్పుడు ఎక్కడ అడిగారు, ఎంత దూరం అడిగారు, లేదంటే గౌరవ సభ్యులు రమణన్న గారికి వాళ్ళ అర్జీ రూపంలో కానీ మాట రూపంలో కానీ చెప్పింటే ఎంత దూరం పెట్టారు. ఇక్కడ ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా ఇక్కడ కనపరచకపోవడము కౌన్సిల్ని తప్పుదావ పట్టించినట్లు అయిపోతుంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పాల్సింది. వారు విజిట్ అయినప్పుడు ఎస్పీ రమణ గారి వారిలో రాజన్న ఎక్స్టెన్షన్లో మన ప్రయత్నం కనుక్కుంటున్నారు. ఈ మన గౌరవ కౌన్సిల్ చెప్పినట్టుగా ఇక్కడ మనం ఎన్ని మీటర్లు ఇస్తాం, 8.4 ఇస్తాం, కానీ ఎస్టిమేషన్లో డీటెయిల్ అని ఇస్తాము. టెండర్ పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే తర్వాత డీటెయిల్ ఇస్తాము. కానీ కౌన్సిలర్ అడిగారు కాబట్టి అది ఇచ్చారు. సో మనం అక్కడ చేస్తున్నాము. అక్కడ కూడా ఏంటంటే ఒక వీధి స్ట్రైట్ కాలనీలో చిన్న చిన్న సందులు చాలా ఉన్నాయి, దాదాపు 10 వీధులు ఉన్నాయి. అది ఎక్స్టెన్షన్ పంచాయతీ మున్సిపాలిటీ వార్డులో మున్సిపల్ లిమిట్స్ని మనం ఆ పైపు చేస్తున్నాము. అయితే ఇక్కడ పైపులే కాకుండా అక్కడ అవసరమైన మెటీరియల్స్ కూడా, అంటే వాల్స్ కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని కూడా కలిపి అక్కడ జేసీబీతో మనం వర్క్ చేస్తుంది. కాబట్టి అవన్నీ డీటెయిల్గా ఎస్టిమేషన్లో పొందబడటం జరుగుతుంది. దీంతో మనకు ఒక కౌన్సిల్లో ఎన్ని మీటర్లు రాకుండా కూడా ఎస్టిమేషన్లో డీటెయిల్ ఉంటాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా మేము మీకు దాదాపు 800 మీటర్స్ వరకు ఉంటుంది. అది కూడా మీకు గౌరవ కౌన్సిల్ అంచనా అంటే ఖరారు కాదు అధ్యక్ష. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు టెక్నికల్ శాంక్షన్స్ మళ్ళీ వస్తుంది అనేది వస్తే అదే ఖరారు కాదు అధ్యక్ష, కొంచెం ఎట్లా అట్లా. కాబట్టి సీనియర్ డి గారు వర్క్ ఇన్స్పెక్టర్ ఏలు కూడా అంతా చదువుకున్న వాళ్ళే. మరి ఈ విధంగా కొత్తగా కౌన్సిల్ ఎంతో మంది వచ్చారు అధ్యక్ష. ఈ విధంగా పొరపాట్లు రాబోయే రోజుల్లో అవును అధ్యక్ష. పొడుగు అధ్యక్ష నేను అడుగుతున్నాను, అమౌంట్ అయితే చూపించారు అధ్యక్ష. పైపు ఏ పైపు వేస్తామనేది కూడా చూపించారు అధ్యక్ష. కానీ ఎంత పొడుగు వేస్తాము గౌరవ సభ్యులు అడిగినప్పుడు శాసనసభ్యులు తప్పదు. అది ఏడైనా వేసుకుంటే నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంట్లో ఊరు కానీ ఏం మాట్లాడాలి, అది ఏ వార్డైనా కావచ్చు, మన వార్డు కావచ్చు, వేరే వార్డు కావచ్చు. కానీ ఇంజనీర్ సెక్షన్ వాడిని ఈ విధంగా తప్పు తర్వాత ఎంపీ గారు ఉచిత నీళ్ళు ఇవ్వాలని చెప్పి దాదాపు 10-12 ఆరో ప్లాంట్ ఓపెన్ చేసినాము. ఆరో ప్లాంట్ ఓపెన్ చేసినాక మేము మున్సిపాలిటీ మనిషికి పెడితే అక్కడ పెట్టి చేస్తే కూడా ఫ్రీ ఉచిత కరెంట్ ఫ్రీ వాటర్ కూడా క్యాన్ 5 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో ఉచిత ఏమంటారు మన ఉచిత నీళ్ళు ఇస్తామని చెప్పి 2 రూపాయల క్యాన్ వసూలు చేయమంటే 10 రూపాయల క్యాన్ వసూలు చేసి రోజు 4,000 సంపాదించి మెయింటెనెన్స్ కంటే డబ్బులు సంపాదించిన కార్యక్రమం కౌన్సిలర్లు చేశారు. ఇదే కౌన్సిల్. ఇప్పుడు దానికి అవినీతి జరగకూడదు. ప్రజలకు ఉచిత నీళ్ళు ఇవ్వాలంటే దాన్ని మనం ఒక ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఫ్రీ ఉచిత నీళ్ళు ఇచ్చేదానికి కార్యక్రమం పెట్టాము. మీకు దాంట్లో ఏదైనా కష్టాలు నష్టాలు ఉంటే తెలియజేయండి. అభ్యర్థులు ఏం చేశారు, అన్ని వార్డుల్లో కూడా అదే విధంగా మీరు ఆచరించాలి సార్. తప్పకుండా 9 వార్డులు ఇచ్చి మీకు ఆ వార్డులో ఏమంటే పక్క వార్డులో గౌరవ సభ్యులు 2 రూపాయల క్యాన్ వసూలు చేసి మెయింటైన్ చేసేది చేయండి. ఇది 20 లక్షలు అనేది మున్సిపాలిటీ బాగా పడుతుంది కదా. వాళ్ళందరూ కూడా అనేక పర్యాలు మేము కూడా కౌన్సిల్లో మేము అధ్యక్ష మాకు కూడా మెమరాండాలు ఇవ్వడం, చైర్పర్సన్ గారికి ఇవ్వడం, కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం ఏమంటే 12,80,000 అధ్యక్ష. ఇది గతంలో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయంటే అధ్యక్ష, ఇది గజ్జలకుంట నుంచి కొంతమంది చెరువుకు వచ్చి
అక్కడి నుంచి ఫ్లో అవుతుంది చెప్పి 2 టౌన్ దగ్గరికి వచ్చి ఆ కాలువలన్నీ కూడా అండర్గ్రౌండ్లో ఉన్నాయి అధ్యక్ష. చెత్త పైకి వస్తుంది. మనం చూసినట్లయితే కానీ చాలా కన్నా చెరువు దగ్గర మొరవబోతుంటే అట్లా వచ్చింది అధ్యక్ష. చాలా మంచి అంశం అధ్యక్ష. నా ఉద్దేశం ఏమంటే ఫ్యూచర్లో ఇంకా రాబోయే రోజుల్లో కమర్షియల్ ఏరియా అధ్యక్ష. అదంతా కూడా వ్యాపార సముదాయం ఇంకా ఏదన్నా కూడా చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి వస్తారు చెప్పి నీళ్ళు అక్కడంతా ముందు చెరువులు ఉన్నాయి. ఇప్పుడు 2 చెరువులు ఉన్నాయి. ముందు చెరువులు కూడా లేక ఇంకా కొంచెం ఏదైనా వెడల్పుగా లోతుగా పెట్టి టీచర్లో కూడా ఎంత వర్షం వచ్చినా పెద్దది అంటే ఒకసారి ఇంజనీర్లు పంపించి ఈ అమౌంట్ అయితే సరిపోతుంది వెడల్పు లోతు అంటే కూడా ఓకే, లేదు ఇంకా కొంచెం కూడా కొంచెం పెద్ద చేయండి. ఎందుకంటే ఫీల్డ్లోకి పోయి అక్కడ నుంచి ఫ్లో ఇప్పుడు మన అంతా వర్షాలు పడి రోడ్లో పోతా ఉన్నాయని చెప్పి అవగాహన పనులు అని చెప్పి పెద్ద రూరల్ పెట్టారు. అంతకుముందు వర్షాలు అంటే అప్పుడు ఇది వరదలు వచ్చినాయి కాబట్టి అంత మన ఊరంతా జరిగింది. అప్పుడు చిన్న వర్షాలు తీసుకున్న తర్వాత వెంటనే ప్రకటన పెట్టారు. తర్వాత చెప్పినట్టు మీరు అక్కడ పెట్టండి. అది కాకపోతే ఈ ఎస్టిమేషన్ ఎక్కువ ఏంటంటే ఎమర్జెన్సీ కౌన్సిల్ పెట్టేసి ఆమోదం తీసుకున్నాం. అందరికి రిలగాడు పంపించి సైన్ తీసుకున్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడే ఉంది అధ్యక్ష. పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది అధ్యక్ష. ప్రధానమైన వైద్యశాల అక్కడే ఉంది అధ్యక్ష. ఒక రోజుకు దాదాపు అంటే 50,000 నుంచి 60,000 మంది ప్రజలు అక్కడ పోతూ వస్తుంటారు అధ్యక్ష. కాబట్టి మన చాలా ఘోరంగా ఉంది. కానీ మన పరిపాలన ప్రజలు చాలా సంతోషిస్తారు. గత పరిపాలనలో చెప్పులు అరిపోయేలాగా తిరిగినారు అధ్యక్ష. నా దృష్టికి ఎక్కువసారి చేశారు అధ్యక్ష. ఇంటి రూమ్స్ అవన్నీ కూడా ఇప్పుడు పెట్టడం సంతోషమే. కానీ మనము రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకొని పైనుంచి నీళ్ళు ఎన్ని వస్తాయి, మురికి నీళ్ళు ఎన్ని వస్తాయి, వర్షం నీళ్ళు ఎన్ని వస్తాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని బహుళా కలిపే ప్రయత్నంలో ఈ అమౌంట్ సరిపోతుందంటే సరిపోయిన అధ్యక్ష. లేదంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు రివైజ్ అమౌంట్ పెట్టుకొని చేయాలని కోరుతున్నాను. చేయి కట్టుకొని కన్నున్నా చూడకుండా చూడున్నా ఇరవై ఉండేదాక అందరూ కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో 2019లో ప్రజలు మార్పడిగారు. ఎందుకు గత ప్రభుత్వంతో విసిగి వేయాలి. మంచి పరిపాలన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టారు. ఆయన అడుగుదారులోనే శాసనసభ్యుడు కానీ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ కానీ ఇదే విధంగా పోతాం. మీరు చేసే దానిలో లీడింగ్ కాబట్టింది. ఎంతమంది చదివింటారు మా ప్రభుత్వం పైన, మా పాలన పైన ఎంతమంది చెడ్డగా అనుకుంటారు. మీరు ఇక్కడి నుంచి పంపించడం వాళ్ళకి జరగదు సార్. మీరు చూసుకోవాలి సార్. నేను చెప్తాను సార్, డీటెయిల్స్ చెప్తాను. మళ్ళీ మీరు దానికి ఆలోచించి చెప్పండి. మొదటిసారి ఈ కౌన్సిల్ ఆ ఫస్ట్ లెసన్ రద్దు చేసింది. అది నేను గమనించడం కోరుతున్నాను. ఫస్ట్ టెండర్, సెకండ్ కాల్ పిలిచాము, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. థర్డ్ కాల్ పిలిచాము, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఫోర్త్ కాల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము 4.99% ఎక్సెస్ వేయచ్చు. అది గవర్నమెంట్ పెట్టినదే. మా మున్సిపాలిటీ మన కౌన్సిల్ కాదు, గవర్నమెంట్ పెట్టిన ఆన్లైన్ సిస్టంలోనే 4.99% ఎక్సెస్ వేసే విధానం కూడా మనకు ఉంది. నాలుగోసారి సుబ్బారెడ్డి లేదా శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎక్సెస్ అమౌంట్ వేశారు. అది కూడా మనం రిపోర్ట్ రాసిన తర్వాత వాళ్ళు ఎందుకు టెండర్స్ అనేసి వాళ్ళకు ఎస్పీ గారి నుంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ 5 క్రాస్ కనుక మనకు 100% పక్కాగా జరిగింది. రెండో విషయం అంటే మొదటిసారి సత్యనారాయణకి ఎందుకు రిజెక్ట్ అయిందంటే అది ఎక్స్పైర్ సర్టిఫికేట్ లో ప్రొడ్యూస్ చేయలేదు. 2 టెండర్లు పడినప్పుడు వాళ్ళు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇదానికి తక్కువ క్వాలిఫికేషన్ ఉంది, దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళా 6వసారి నేను రీకాల్ పిలిచినప్పుడు సత్యనారాయణ సింగిల్ టెండర్ మాత్రం వేయడం జరిగింది. ఆ దాంట్లో కూడా 4.95 ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. అది కూడా రూల్ ప్రకారమే జరిగింది. అది కూడా మన ఎస్సీ నెల్లూరు వారు కూడా యాక్సెప్ట్ చేసి సింగిల్ టెండర్ యాక్సెప్ట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ లేదన్నారు. అప్పుడు అతను సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి తిరస్కారం చేశారు. తర్వాత నా 6వసారి కాల్ పిలిచినప్పుడు అతను మళ్ళీ పర్ఫెక్ట్ గా సర్టిఫికేషన్ ప్రొడ్యూస్ చేయడం అతను క్వాలిఫై చేయడం జరిగింది. అంతే తప్ప దీని ప్రాసెస్ 5 క్లాస్ మొత్తం అంటే కమిషనర్ దగ్గర నుంచి మా ఇన్వెస్టిగేషన్ నుంచి ఖచ్చితంగా ప్రాసెస్ జరిగింది. దీంట్లో ఈ ఎక్సెస్ వేయడంలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరిగింది తప్ప ఎటువంటి అవకాశాలు కానీ ఎటువంటి ఎక్సెస్ విషయంలో మేము తప్పు చేయడంలో మేము మీరు పద్ధతి చెప్తున్నారు సార్. నేను అడుగుతున్నది ఇదే సత్యనారాయణ 21/4/2020 వేస్తే లెస్ కేసారు. లెస్ కేసు ఎవరికి సార్ ఇస్తాము రద్దుపరిచారు సార్. అది కౌన్సిల్ రద్దు చేసింది. కౌన్సిల్ కొంతమంది కొత్త వచ్చినారు. నేను కూడా వచ్చినాను. తెలియపరచాలి సార్. నేను తెలియని
చేయకూడదని మీ ఇష్టం నేను ప్రొసీజర్ చెప్తానని రద్దు చేసే అధికారం అధికారం లేదు. కౌన్సిలర్ ఏ నిర్ణయించి అదే చేస్తారు. మాకు తెలుసు సార్, మీకు లేదు, మీ అధికారాలు కొన్ని ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. కౌన్సిల్ చైర్మన్ కూడా రద్దుపరిచేయచ్చు, గవర్నమెంట్ అధికారం గవర్నమెంట్ కూడా ఉంది. తప్పు ఇలాంటి తప్పుదాలు నేను చేసి ఎవరైనా బిల్ వేస్తానంటే ప్రభుత్వానికి కూడా చైర్పర్సన్ ని కౌన్సిల్ ని రద్దుపరిచే అధికారం ప్రభుత్వానికి ఉంది, చట్టంలోనే ఉంది. లేదని చెప్పదా? ఇలాంటివి రూల్స్ వ్యతిరేకంగా చేసిందా ఎవరైనా బిల్ వేస్తాడంటే జైలు కట్టుకొని ఎవరు మీరు కాదు చేసేది, చైర్పర్సన్ కాదు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఈ అంశం పైన చేయలేదు 18 మంది 35 మందిలో 18 మంది చేయలేదంటే అది సిఆర్ అయినట్లే. రేపు ఎవరు బాధ్యులు? చైర్పర్సన్ నిలబడుకోవాలా, మేమందరూ కూడా ఆమోదం చేస్తే మేము కూడా నిలబడుకోవాలి. ఎటువంటి అవకాశం కానీ ఇవాళ లేదా ఏమన్నా జరుగుతుందా? ఇవాళ లేదా? ఈరోజు మదనపల్లిలో ఎక్కడ పోయినాక మన మున్సిపాలిటీ భూమి తప్ప, లేకపోతే ప్రభుత్వ భూమి తప్ప మున్సిపాలిటీ భూమి కూడా గత 5 ఏళ్ళలో ఎక్కడెక్కడ దుర్వినియోగం అయింది. పట్టాలు ఇది మన ఆఫీసులోని రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఎన్నో రకాల ఇబ్బందులు కలిగింది. ఎక్కడైతే ప్రభుత్వ భూమిలో అది కూడా కబ్జాలు చేసి ఇబ్బందులు పెట్టుకున్నాం. ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకునేదానికి ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఏదైతే మున్సిపాలిటీ భూమి ఉందో దానికి డెవలప్మెంట్ సైడ్ ఏదైతే చేయాలని చెప్తున్నాము. ఏదైతే ఈరోజు లేఅవుట్ చేస్తున్నారో ఆ లేఅవుట్లో మీరందరూ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేస్తూ గవర్నమెంట్కి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమం మీరు 10% అది తప్పు కాదు. మీరు రియల్ ఎస్టేట్ కన్నా మీరు కూడా వెంకటేశ్వర మీరు 10% ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. మాకు సంతోషమే. అంటే ఎమ్మెల్యే ఈరోజు గత 5 సంవత్సరాల ముందు 2019-15 ఎలక్షన్లో, అదే 2020 ఎలక్షన్కి ఎంత జనాభా పెరిగినా, ఎన్ని ఇళ్ళు పెరిగినారు, ఎంత ఇది జరుగుతుంది. ఈరోజు కరోనా మహమ్మారి గురించి పక్క ఇంటి నుండి మురికి కాలువలు లేకుండా, డ్రైన్స్ పోనీయకుండా ప్రజలకు ఎన్నో రకాల ఇబ్బంది ఉంటే అదే రకంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనం కడితే 42 రోడ్లు వస్తాయి, 33 రోడ్లు వస్తాయి. దానికి కావాల్సిన లేవు అప్రూవల్ అయితే గవర్నమెంట్కి కావాల్సిన డెవలప్మెంట్ కూడా మనం చేసేదానికి 10% ఇస్తే మనం మీద చేయగలుగుతాం. ఈరోజు ఈ సర్కస్ చేసేదా నాకు 1 సంవత్సరం పట్టింది. కొన్ని డీలు ఉన్నారు, కమిషనర్ గారు కొత్త, అందులో చైర్మన్ గారు కూడా కొత్త. కాబట్టి ఇదే రాజకీయ జీవితంలో 2 ఏళ్ళ సుదీర్ఘ పరిపాలన నేను సంపర్కం చేశాను. ఎన్నిసార్లు మనం పోయి విజిట్ చేసాం, భూమి దొరికిందన్నా. దీనికి 10 సార్లు గవర్నమెంట్కి రాసి 10 సార్లు గవర్నమెంట్కి రాసి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఇప్పుడు 16 కూడా అడిగింది. ఎక్సైజ్ భూమి ఉంది మీరు అడిగినండి. ఒక ప్రభుత్వం ఒక శాఖను నియమించేస్తే అది మన ప్రభుత్వం మున్సిపాలిటీ కోసం తీసుకునేదానికి అయిందా? దానికి ప్రొసీజర్ లేదా? దానికి పద్ధతి లేదా? దానికి 1 సంవత్సరం పట్టింది. ఈ 4 స్థలాలు ఇచ్చేదాన్ని 1 సంవత్సరం రాసి, కలెక్టర్ రాసి, గవర్నమెంట్కి రాసి తీసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు మనము మీరు నేను గాంధీ చెప్పినప్పుడు ఇప్పుడు కౌన్సిల్కి మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. కౌన్సిల్కి మీరు చెప్తాను, ఆమోదిస్తారు. ఇది స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు మీరు చేయలేదు. ఎందుకంటే భూమి ఎక్కడ ఉంది? మదనపల్లిలో భూమి అందరి దగ్గర డబ్బు ఉంది, అందరి దగ్గర సౌకర్యాలు ఉన్నారు, భూమి అందరి దగ్గర ఉండలేదు. రాబోయే కాలంలో ఏదైనా దొరుకుతుందేమో కానీ మదనపల్లి భూమి దొరికే పరిస్థితి లేకుండా మాకు ఏం చేయగలము? ఏదైతే మనం ఈరోజు ఏదైతే లేఅవుట్ చేస్తున్నారో ఆ లేఅవుట్ల పైన మీరు అందరూ కలిసి మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీ వార్డు కానీ, ఏ సర్పంచులు కూడా కానీ, ఏ మున్సిపల్ చైర్మన్ కానీ, ఏ ఎంపీడీఓ కానీ, ఏ కమిషనర్ కూడా కానీ చట్టప్రకారంగా పనిచేయమని చెప్పండి. ప్రజలకు పనికొచ్చే పని చేస్తాం, ప్రజలకు ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు 1970లో సొసైటీ కాలనీ వేశారు, ఆవాజ్ ఎంత పెద్ద రోడ్లు వేశారు, ఎస్బీఐ కాలనీ వేసారు, ఎంత పెద్ద రోడ్లు ఉన్నాయి. అదే 2 కాలనీ ఎంత రోడ్లు ఉన్నాయి, అదే 2 కాలనీలు ఉన్నాయి. ఏదే ఎన్టీఆర్ లేవుడు ఆ కాలంలో 997 వేశారు. ఎందుకు వేశారు? ఆ రోజు ఆ ప్రకారంగా శాసనసభ్యులు కానీ, ఆ రకాల పాలక మండలి కానీ ఒప్పుకోకపోతే దీనిని ఈరోజు ఎవరు కూడా ఒప్పుకోరు. నాతో పాటు మీరు
సహకరించకపోతే నేనే పెద్ద తప్పులు పెద్ద తప్పులుగా మారుతారు. ఈరోజు అక్కడ చేశారు కాబట్టి మీకు అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి. మీరంతా 20 అడుగులు రోడ్డు పెట్టేసి 15 అడుగులు రోడ్డు పెట్టేసి 5 అడుగులు రోడ్డు పెట్టేసి మనుషులు మొగ్గు పెట్టేసి అమ్మేసి భూములు లేకుండా ధనాలు లేకుండా చేస్తే మనం ఎట్లా డెవలప్మెంట్. ఈ కొత్తపల్లి గ్రామంలో 4 సచివాలయాలు వచ్చాయి. గత 2 సంవత్సరాల నుంచి ఒక సెంటు ప్రేమ చెప్పడం లేదు. కొత్తపల్లి గ్రామం ఉండేది కదా, లావాల గంగమ్మ ఉండేది కదా, ఏడాది గంగన్న లావాల గంగమ్మకు కొత్తపల్లికి ఏం సంబంధము? దర్దాపల్లి ఉండేది కదా. అంటే కొత్తపల్లిలో దరిదాపు 10,000 జనాభా ఉంటే 10,000 నుంచి 12,000 జనాభా ఉంటే పంచాయతీకి ఎక్కడో తీసుకుంటే 5 కిలోమీటర్ల లోపల సచివాలయం కట్టమంటారు. కొత్తపల్లిలో ఎన్ని పంచాయతీలో ఎన్ని లెవెల్ చేశారు, ఎన్ని డెవలప్మెంట్ చేశారు, ఎన్ని లెవెల్కి ఇచ్చి ఎవరు నాకు ప్రకారంగా చేశారు చెప్తారు. సార్ అందరినీ పిలిచి అవగాహన సదస్సు పెట్టి మోటివేట్ చేయండి సార్. ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించే దిశ యాప్ను ప్రతి ఒక్క మహిళ డౌన్లోడ్ చేసుకునేలా సచివాలయ మహిళా పోలీసులు, కానిస్టేబుల్, వాలంటీర్లు ఓ ఉద్యమంలా పనిచేయాలని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి పిలుపునిచ్చారు. నేడు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు దిశ యాప్పై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, సిఐలు ఈదుర్ భాషా, నర్సింహులు, శ్రీనివాసులు, ఎస్ఐలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, యువతులను ఆదుకునేందుకు ఈ యాప్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని పేర్కొన్నారు. మహిళా పోలీసులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేయించి ఎలా వినియోగించాలో చూపించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క మహిళా మూర్తి కూడా తెలియజేస్తూ, అలాగే జెంట్స్ వాలంటీర్స్ కూడా మీ పరిధిలో ఉన్న ప్రాసెస్ ఉంటే వాళ్ళు అలర్ట్ చేయండి. బ్యాంక్ లాకర్స్ లో ఏదైనా బ్యాంక్ లాకర్స్ లో ప్రాపర్టీ దాచిపెట్టుకోమని ఎంతమంది దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారో మన డిఎస్పీ సార్ చూపించాల్సిందిగా మొబైల్స్ కోరుతున్నాం. అందరూ ఒకసారిగా చూపించాలి మా సార్కి. మన యొక్క సభను ఉద్దేశించి మన టోటల్ సిఎస్ శ్రీ నరసింహ సార్ని జయప్రదం అవుతుంది అంటే కేవలం ముఖ్యంగా మా మహిళా పోలీస్ ద్వారానే జయప్రదం అవుతుందని ముందు నుంచి కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే కేవలం అందరూ చూస్తే చాలా మంది చూడండి, చాలా మంది మహిళా మంది వచ్చారు, మన మగవాళ్ళు చాలా తక్కువ వచ్చారు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సక్సెస్ అవుతుందంటే కారణం దానికి మీరే, దాని 2 ఆలోచన లేదు. అయితే ఈ దిశ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు నేను ఈ మదనపల్లికి వచ్చిన కొత్తలో నవంబర్ 2019లో ఒక చిన్న పాప 5 ఇయర్స్ బేబీ మన దగ్గర అమానుషానికి గురై చంపేస్తే మనం జరిగిన తర్వాత ఒక వారానికో 10 రోజులకో హైదరాబాద్లో ఒక అమ్మాయి మీద అత్యాచారం, 4 లారీ డ్రైవర్ల మీద అత్యాచారం జరిగితే దాని మీద మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు స్పందించి దిశ తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచనతో ఆ దిశ నుంచి వచ్చిందే దిశ. అంటే దాదాపు 2020 నుంచి, అంటే 2019 ఎండింగ్ నుంచి 2020 నుంచి ఈ దిశ యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఎందుకంటే ఎంత టెక్నాలజీ ఉన్నా భద్రత అనే దానికి క్వశ్చన్ మార్క్. సో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలని తెలియకపోతే ఏం లాభం? ఒకసారి ఆలోచించండి. ఊర్లో గొడవ జరుగుతుంది, ఇంట్లో గొడవ జరుగుతుంది, వీధిలో గొడవ జరుగుతుంది. 100 కొట్టలేకపోతే ఏం ప్రయోజనం? భద్రత ఎంత ఉంటే ఏం లాభం? ఒకసారి ఆలోచించండి. భద్రత కూడా ఒక పిలుపు అనేది ఒకటి రావాలి. ఒక వ్యక్తికి, ఒక మనిషి చెప్పాలి, అయ్యా బాబు మా దగ్గర గొడవ జరుగుతుంది, మీరు రండి. అంతేగాని ఏ వ్యక్తి దేవుడు ఏం కాదు, ఏ వ్యక్తికి మూడో గొడవ లేదు, ఏ వ్యక్తికి ఆలోచించే ఇది లేదు. కాబట్టి సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే మనం ఏదైనా రక్షణ జరిగించినా అది ఉపయోగం. సో ప్రభుత్వం వారు ఎంత మంచి ఉద్దేశంతో ఈ మహిళా పోలీస్
కానీ వాలంటరీ వ్యవస్థ కానీ అట్టడుగు లెవెల్లో ఒక వార్డు తీసుకుంటే వార్డులో ఎంతమంది మేల్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ ఉన్నారు, ఎంతమంది పెన్షన్స్ ఉన్నారు, ఎంతమంది రైస్ బోర్డ్ కాలర్స్ ఉన్నారు, ఎంతమంది ఏమంటారు వ్యాక్సినేషన్ ఉందంటే టక్క చెప్తున్నారు. డాటా వస్తుంది. ఏ డిబేట్ అయినా ముఖ్యం డాటా. డాటా లేకపోతే ఏ డిబేట్ లేదు. దాన్ని సుమారుగా ఎలా చెప్తాం? ఈ డాటా బేస్ అంతటి కారణము మీ మహిళా పోలీసు కేవలం వాలంటరీ వ్యవస్థనే ఈ డాటా బేస్ను ఉన్నటువంటి మూలం. కాబట్టి ఇప్పటివరకు తెలుసు, అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మహిళా పోలీసు అందరికీ కూడా తెలుసు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దిశ ఏం సంగతి ఎలా చేయాలని ఉంటుంది. సో దానికి మళ్ళీ నేను వివరించాల్సిన అవసరం లేదు. అయితే నిన్న మన రాష్ట్రంలో జరిగిన ఉదాహరణ సంఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించి నిన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అది లైవ్లో కూడా టీవీస్లో కూడా వివిధ ఛానల్స్లో లైవ్లో వచ్చింది. ఏమంటే ఒక ఆడపిల్లకు కూడా అభద్రతా భావం ఉండకూడదు, ఒక ఆడపిల్ల కూడా అన్యాయానికి గురి కాకూడదు. ఒకే ఒక కారణం, ఎందుకంటే దిశ ముఖ్యమంత్రి స్థాయి వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోండి, దీనిలో ఎన్ని భద్రతా చర్యలు ఉన్నాయి, ఎంత భద్రత ఇమిడి ఉంది అని మనందరికీ చెప్పడం జరిగింది, మిగతా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ భద్రతను మనం ఆ ప్రజల దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. అంటే ఆ రోజు జరిగిన సంఘటనలు మళ్ళీ అటువంటి సంఘటనలు మన ఆందోళనలో జరగకుండా ఉండడానికి ఇవన్నీ చర్యలు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలో దిగి, ఎందుకంటే మన మధ్యలో కొంతమంది వాలంటీర్స్ మాకు సంబంధం లేదు, మహిళా పోలీసు మాకు సంబంధం అని కాకుండా క్లియర్ కట్గా నిన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పేశారు. మహిళా పోలీస్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇది ఒక డ్రైవ్గా, ఒక యజ్ఞంగా చేపట్టండి. ప్రతి ఇంట్లో ఈ యాప్, ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఫోన్లో కూడా ఇది ఉండాలి ఈ యాప్. ఎందుకంటే ఏ ఆపద ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఆపద ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్తారో ఎవరికి తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకేం తెలియదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాస్ డౌన్లోడింగ్ అనేటువంటిది మనము చేయడానికి సంకల్పించాం మన పై అధికారుల ఉత్తర్వుల మేరకు. కాబట్టి మీకు అందరికీ తెలుసు అవి ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఏం జరుగుతుంది. అయితే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. యాప్ డౌన్లోడ్ ఒకటి ముఖ్యం కాదు. యాప్ డౌన్లోడ్ ఏం లాభం లేదు. యాప్ డౌన్లోడ్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ రిజిస్ట్రేషన్ యొక్క నంబర్స్ పైనే మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన డివిజన్లో ఎన్ని ఫోన్లలో దిశ యాప్ ఉంది అనేటువంటి డాటా తెలుస్తుంది. అంతేగాని ఎవరైనా సరే దిశ డౌన్లోడ్ చేసుకుంటే అలా కాదు కదా. డౌన్లోడ్ చేసిన ప్రతి ఫోన్కి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఓటీపీ నెంబర్ ఏదో వస్తుంది, ఓటీపీ నెంబర్ మళ్ళీ దానికి ఫర్దర్ ఆటోమేటిక్ ఉంటుంది. దాని ద్వారా ప్రతి ఫోను చేయించాలి. మహిళా పోలీసు వాలంటీర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విత్ రిగార్డ్స్ టు మాస్ డౌన్లోడింగ్ ఆఫ్ దిశ యాప్. సో దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. మన యొక్క మహిళా పోలీసు అయితే కొన్ని రోజులు నిన్న జరిగినటువంటి సీఎం గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా లైవ్లో సీఎం గారి యొక్క మాటలు అందరూ కూడా విన్నారు. అదేవిధంగా కొంతమంది వాలంటీర్స్ కూడాను సీఎం గారి యొక్క ఉద్దేశం అనేది ఆయన యొక్క మాటలు మనమందరం కూడా విన్నాము లేదన్నా. సో సీఎం గారు కూడా లైవ్గా ఉన్నటువంటి వీడియోలు మనమందరం కూడా ఉన్నాం. ప్రతి ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం కూడా సీఎం గారు ఏం చేస్తున్నారు అనేది, సీఎం గారు అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని 100% పూర్తిగా తప్పకుండా అమలు పరిశీలించిన బాధ్యత మన మీద ఉంది కదా, ఉందా లేదా? సో సీఎం గారు చెప్పినటువంటి ముఖ్య ఏంటంటే ఎస్పెషలీ దిశ యాప్ అనేది మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉమెన్ ఇన్ ద సెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనీ ఏజ్, కాలేజీ గారు కావచ్చు, అన్మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, లేదా ఏజ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఉమెన్ అనేటువంటి ప్రతి ఒక్క అందరి యొక్క మొబైల్ ఫోన్లో కూడా దిశ యాప్ అనేది ఉండాలి అనేది మన యొక్క గవర్నమెంట్ సీఎం గారు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం. సో ఈ నిర్ణయంలో భాగంగా మనందరం కూడా చాలా రోజులుగా చేస్తున్నాం. దిశ యాప్ అనేది మనం చేస్తున్నాము. అయినా కూడా మన రీసెంట్గా జరిగినటువంటి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ ఫేస్ చేసుకొని సీఎం గారు దాని మీద రివ్యూ చేసి అయినా ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది దాని మీద రివ్యూ చేసిన తర్వాత
సీఎం గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ఏంటంటే దగ్గర 1 మంది యొక్క లేడీస్ మొబైల్లో ఈ యొక్క దిశ యాప్ అనేది ఉండాలి. దిశ యాప్ అనేది కన్నా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లో కనుక ఉంటే వాళ్ళకు ఒక నమ్మకం, భద్రత, ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది అనే విధంగా చెప్తూ ఏ విధంగా వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉంటుంది, ఆ యాప్ దిశ యాప్ ఏ విధంగా కాన్ఫిడెంట్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక డెమో కూడా చేయడం జరిగింది. సో అందువల్ల ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మెయిన్ ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే నిన్న సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి పార్టీలో ఉన్నటువంటి మహిళా పోలీసు, వాలంటీర్స్ వీళ్ళిద్దరూ కనుకుంటే కంపల్సరీగా 100 వాళ్ళు కూడా దిశ డౌన్లోడ్ చేసి మాస్ డౌన్లోడింగ్ అంటే వితిన్ 2-3 డేస్లో కూడా ఈ యొక్క దిశ యాప్ అనేది అందరి మొబైల్లో పోవాలనే ఉద్దేశంతో మాస్ డౌన్లోడింగ్ అనే కాన్సెప్ట్ చేసి ఒకసారిగా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క దీనందరికీ కూడా వాలంటీర్స్, మహిళా పోలీసులు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని కోఆర్డినేషన్ ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క సమావేశాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మన మహిళకు సంరక్షణ గురించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దిశ యాక్ట్, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన శంషాబాద్లో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక దిశ యాక్ట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సొసైటీలో ఎంత డెవలప్మెంట్ అవుతా ఉన్నప్పటికీ, టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతా ఉన్నప్పటికీ కానీ అనుకోని సెంటర్ జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ జరగడం, నిన్న ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో జరగడం చాలా అందరికీ మనకు చాలా బాధాకరం. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, ఆ టెక్నాలజీ మనం ఉపయోగించుకోలేకపోవడం, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మనము సర్వ్ చేయలేకపోవడం, డిఫరెంట్ ఏదైనా సరే దానివల్ల విషయం జరిగిన తర్వాత మనం అందరం బాధపడతా ఉన్నాం. ఈరోజు ఈ వాలంటీ అందరినీ ఈ సమావేశం పిలిపించాము అంటే మీరు మాకు ఫీల్డ్ లెవెల్లో, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరీ సిస్టమ్ కానీ వాలంటీ సిస్టమ్ చేసిన తర్వాత ఏ కార్యక్రమాన్నైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 1 వీక్ కానీ 2 డేస్లో కానీ మొత్తం ప్రజలందరికీ వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకంటే దిశ యాప్ మనకు డెవలప్ చేసి పబ్లిక్లోకి వచ్చినా కూడా మీ అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయకపోవడం వల్లనే పబ్లిక్లోకి అందరికీ అందరైన ఉద్దేశంతో మన సీఎం గారు క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు అరేంజ్ చేశారు. అదేవిధంగా ఈ యాప్ యొక్క మొత్తం క్లియర్గా మన మహిళా పోలీస్ కానీ మన మేడం గారు కానీ సార్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయి, బయటకు ఎక్కడైనా సరే ఏ ప్రమాదం మీకు డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా మెసేజ్ పోతారు. ఈ యాప్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానివల్ల ఈరోజు మీ వాలంటీర్స్ మనం రిక్వెస్ట్ చేయడం ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు, ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ 50 to 100 హౌసెస్ మన పాపులేషన్లో 50% మన మహిళలు ఉన్నారు. ఏ ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అది బయట వాళ్ళతో జరగచ్చు, ఇంట్లో వాళ్ళతో జరగచ్చు, ఎవరిని మనం ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. ఒక్క నిమిషం మనం కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఫిబ్రవరి 2020 నుండే ఉంది, కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో సార్ చాలా బాధపడి ఇప్పుడు ఇంకా ఇట్లనే ఉంటే మాస్ మొబిలైజేషన్ చేయాలి, అవేర్నెస్ కల్పించాలి, మన దగ్గర ఆల్రెడీ ఉన్నారు అని చెప్పారు. మహిళల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. మన క్యాబినెట్లోనే ముఖ్యమంత్రి తర్వాత అతి ముఖ్యమైన పోస్ట్ హోమ్ మినిస్టర్ పోస్ట్ ఒక మహిళ, తర్వాత డెప్యూటీ సీఎం కూడా ఒక మహిళ, ఉన్న డెప్యూటీ సీఎంస్లో ఒకరు ఉన్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు మనం వీళ్ళకు అలానే సేఫ్టీ కల్పించాలి అని చెప్పి ఈ దిశ యాప్ గురించి చెప్పారు. అందుకే ఇప్పటి వరకు ఫిబ్రవరి 2020 నుండి ఇప్పటి వరకు 17 lakhs డౌన్లోడింగ్ మాత్రమే జరిగింది. మనకి టార్గెట్ 1 crore పెట్టారు. కాబట్టి మనందరం కలిసి ఆ టార్గెట్ని అచీవ్ చేయాలని నేను చేస్తున్నాను. అలానే 900 patrolling టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 18 పోలీస్ స్టేషన్స్, దిశ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా ముందు ఎన్నో పోలీస్ స్టేషన్స్ వస్తాయి. ప్రస్తుతానికి 18 పోలీస్ స్టేషన్స్, 900 patrolling టీమ్స్
కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందును ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెప్పించడం అభినందనీయమన్నారు. పట్నంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు కరోనా నివారణకు ఆనందయ్య ఆయుర్వేద మందును ఆర్యవైశ్యులకు ఎమ్మెల్యే నవాజ్ బాషా చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, ఆ సంఘం ప్రతినిధులు ఓం ప్రకాష్, దేవతా సతీష్, గురు ప్రవీణ్, ఓలిటి లక్ష్మి, బాలాజీ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అంకుల్ అందరు ముందర చూడండి ఒకసారి. ఎక్కువ మంది లాగా ఆధార్ కార్డు ఇచ్చేసి ఆయన చేస్తూ మేడం మార్చి 22వ తారీఖు నుంచి 2020 యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి గురించి ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ వే అయిపోయి సెకండ్ వేలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానిగా మనకు నెల్లూరు జిల్లాలో ఒకతను ఆనందయ్య అని చెప్పి ఒక మంది ఇస్తుంటే అందరూ ప్రపంచం అంతా ఆనందయ్య పైన మొగ్గు చూపుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిపైన అనేక రకాలుగా టెస్టులు చేసి ప్రూవ్ చేసి సర్టిఫైడ్ చేసి ISO 9091 నంబర్ తీసుకున్నాను. ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆనందయ్య మందు వాడుతున్నారు. ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాబట్టి ఈరోజు ఏదైతే మదనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘాల ప్రజలందరికీ, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు, ఆర్యవైశ్య సంఘం ప్రతి మనిషికి కూడా ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పైన ప్రేమ ఈసారి జగనన్న పైన అభిమానం పెట్టి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా 30,000 మెజార్టీ రాజమండ్రిగా నన్ను గెలిపించి, అలాగే ఎంపీ గారిని కూడా గెలిపించి లోకల్లో కూడా వాళ్ళ సంఘం మనుషులు కూడా కౌన్సిలర్లుగా కంటెస్ట్ చేస్తే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఓటు వేసి గెలిపించడానికి నేను ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎప్పుడు వాళ్ళు వెంట ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా కూడా మా కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి సమస్యలు తీర్చే కార్యక్రమం చేస్తాను. ఆర్యవైశ్య సంఘంలో వ్యాపారంలో గొప్ప మనసు ఉండేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళు భయపడి ఎవరి దగ్గర పోలేని విధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఏ మొదలుపడి ఎక్కడ కూడా ఆర్యవైశ్య సంఘం పైన ఏది కూడా వాళ్ళకుండా చూసే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈరోజు పెద్ద ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి కావాల్సిన సౌకర్యాలు రాబోయే కాలంలో కూడా వీళ్ళకు మేము ఏం కావాల్సిన చేస్తాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వెంకటరామ స్వామి గుడి కూడా వీళ్ళ సంఘాన్ని మంచిగా ఇచ్చాం. రాబోయే కాలంలో ఈ సంఘం మంచిగా ఇంకా వీళ్ళకు అన్ని రకాలుగా ముందుకు తీసుకుంటున్న రాజకీయంగా ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్స్. స్టే విత్ us.
ఇప్పుడు మన మదనపల్లి పట్టణంలో తొలిసారిగా అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయు సంస్థ నూతన ప్రారంభం. మీరెంతో ప్రేమగా కట్టుకున్న మీ కలల ఇంటి స్లాబ్ నుండి వాటర్ లీకేజ్ అవుతోందా? మీ ఇంటి గోడల పగుళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీ పాత ఇంటిపై కప్ప నుండి చెమ్మ దిగుతోందా? మీ బాత్రూమ్ గోడలు తడిసి నెమ్మెక్కుతున్నాయా? మరెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. వివిధ రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ లు 10 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవజ్ఞులు కలిగిన ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. మీ ఇళ్లు లేదా అపార్ట్మెంట్లకు 5 సంవత్సరాల ఉచిత వారంటీతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కోసం వెంటనే సంప్రదించండి. మా ప్రత్యేకతలు ఎక్స్పాన్షన్ జాయింట్, రూఫ్ గార్డింగ్, గ్రౌంటింగ్ అండ్ ఎపోక్సీ, క్రాక్ ఫిల్లింగ్ వర్క్స్, బ్రష్ బాండ్, స్లాబ్ లీకేజ్ మొదలగునవి. మా కస్టమర్ల కోసం అత్యంత నాణ్యమైన ఫాస్ట్ ట్రాక్ కెమికల్స్ ను వాడమే కాకుండా అనుభవజ్ఞులైన కార్మికులచే అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయించబడును. అంతేకాకుండా వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కు సంబంధించిన అన్ని మెటీరియల్స్ హోల్సేల్ ధరలకి లభించును. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్, తాళవారి వీధి, కృష్ణా రెసిడెన్సీ ఎదురుగా, ఎన్టీఆర్ సర్కిల్, మదనపల్లి. గత 30 సంవత్సరం నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేసే విధానం, చెత్త పన్ను, నీటి పన్నులను రద్దు చేయాలని మదనపల్లి అభివృద్ధి వేదిక నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో పనులు లేక తిండి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆస్తి పన్నులు, చెత్త, నీటి పన్నులను పెంచడం దారుణమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటి నిత్యావసర వస్తువులు కూడా పేదలకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి విలువ ఆధారంగా వేసే పన్నులను రద్దు చేయాలి. ఆస్తి విలువ ఆధారిత పన్నులను 196, 197 జీవోలను కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలి. కరోనా కాలంలో ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల పేరుతో కరోనా కష్టకాలంలో పేదలందరినీ ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేసేటటువంటి విధానాలను తీసుకొస్తా ఉన్నాయి. అంతేకాకుండా చెత్త పైన, మంచినీళ్ల పైన, డ్రైనేజీ పైన కూడా యూజర్ ఛార్జీలు తీసుకొని వచ్చేసి పట్టణ ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారు. దీనికోసం చట్ట సవరణలు తీసుకొని వచ్చి 196, 197, 198 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత మదనపల్లి మున్సిపల్ సమావేశంలో చెత్త పన్ను ప్రతిపాదనలు కూడా చేశారు. ఈ చెత్త పన్ను ప్రతిపాదనలను మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా రద్దు చేసింది. అందుకని మదనపల్లి అభివృద్ధి వేదిక తరఫున ఈ కౌన్సిల్కి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జీవోలను పూర్తిగా రద్దు చేసే విధంగా ఈరోజు తీర్మానం చేయాలని చెప్పి మదనపల్లి అభివృద్ధి వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పట్టణ ప్రజలపైన ఇప్పటికే కరోనా దాదాపు 1.5 సంవత్సరం పైగా విలయతాండవం చేస్తూ ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టేసింది. ఎన్నికల సందర్భంలో ₹1 కూడా పన్ను పెంచబోమని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు మున్సిపల్ చట్టాలను రద్దు చేసి ఈ పన్నులు పెంచకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్కి విజ్ఞప్తి చేస్తాను. అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తాను. ఖచ్చితంగా ఈరోజు అజెండాలో లేదు, టేబుల్ అజెండాకైనా, టేబుల్ అంశంగా అయినా తీసుకొని వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి విలువ ఆధారంగా పన్నును
వేయబోమని చెప్పి, అదేవిధంగా ఈ పనులన్నింటినీ కూడా రద్దు చేస్తామని చెప్పి తీర్మానం చేయాలి. అట్లు చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా వచ్చే సమావేశం రోజుకి మొత్తం మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అంతా సమీకరించి ఈ మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పి మదనపల్లి అభివృద్ధి వేదిక తరఫున హెచ్చరిస్తాను. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా పునరాలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజానీకాల యొక్క జీవనాధారం పైన ఏ విధంగా జీవనం చేయాలనే ఉద్దేశం లేకుండా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు నట్టి విడిచే విధంగా విపరీతంగా పన్నులు వేస్తున్నటువంటి తరుణంలో ఈ కరోనా ఒక కష్టంగా ఉన్నటువంటి ఈ కరోనా కాలంలో కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే జీవోలను తీసుకొని రావడం, ఈ మున్సిపల్ పరంగా 196, 97, 98 జీవోలను రద్దు చేసి మన పేద ప్రజానికానికి ఈ ఆస్తి విలువ పైన పన్నుని తగ్గించాలని, అదేవిధంగా చెత్తపైన నీటిపైన యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. ఈ యూజర్ ఛార్జీలు అనేది చెత్త పైన కూడా యూజర్ ఛార్జీలు వేయడం ప్రతి ఒక్క పేద ప్రజానికానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఈరోజు జరుగుతున్నటువంటి మన మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ చర్చని పునరావృతం చేసి ఈ బిల్లులు మొత్తం కూడా రద్దుపరిచే విధంగా మన మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ కానించి చైర్మన్ల కానించి కూడా మేము వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జరిగే ఈ సమావేశంలో కూడా పేదలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, పేదల తరపున మీరు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఆ పేదల యొక్క బాగోగులు చూడాల్సిన పక్షంలో మీరు వాళ్ళ బాగోగులు పక్కన పెట్టి మీరు వాళ్ళకి వేస్తున్నటువంటి భారాల్ని చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి పేద ప్రజలు ఏ విధంగా ఓటేసి మిమ్మల్ని కాపాడినారో అదేవిధంగా ఓట్లు చేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలను మబ్బు పెట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే స్టేట్ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందో అదేనే అవలంబిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పేద ప్రజలంటే ఇష్టం లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు ఎన్నో విధాలుగా మీరు ఇచ్చినటువంటి నవరత్నాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మీరు మన రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అని చెప్పి నవరత్నాలు అనేటువంటి రత్నాలు తీసుకొని వచ్చి ఈరోజు ఆ నవరత్నాలకు బదులుగా 3 లోకాలుగా 3 బిల్లులు తీసుకొని రావడం ఈ పేద ప్రజల యొక్క నట్టి విడిచే విధంగా 196, 97, 98 జీవోలను తక్షణం రద్దు చేసి ఈ జీవోలను రద్దు చేసి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మన పేద ప్రజానికానికి ఏమిటేమే ప్రతి ఒక్కరిని కూడా పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ చిన్న నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నగిరి, విజయపురం మండలాల్లోని అర్బన్ పంచాయతీలలో హౌసింగ్ లేఅవుట్లను జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పరిశీలించారు. నేడు ఆయన వివిధ పంచాయతీలలో పర్యటించి హౌసింగ్ ప్రక్రియపై అధికారులను ఆరా తీశారు. వాళ్ళకి ప్రతి బెనిఫిషరీకి మీరు ఏమి ఇస్తారని క్లియర్గా చెప్పండి. ఇంకా కూడా అది క్లారిటీ ఇవ్వాలి. సరేనా? ఎవరికి ఏమేమి వస్తుందని ఎవరు క్లియర్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా మొదలు పెట్టేసారు. సో ఏమి ఇస్తామని క్లియర్గా చెప్పాలి. ప్రస్తుతానికి సిమెంట్ ఇది ఇస్తారా? ఇసుక సరేనా? మీరే చదువుకున్నారా? మీరు ఎంతమందితో కలిసి చదువుకున్నారు? 4 ఇల్లు వాళ్ళు వెరీ గుడ్ అండి.
యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కొత్త వచ్చినా పాత ఇవాళే కొత్త వచ్చిన నేను అట్లా ఆయనకైతే తీసుకోకున్నారు. ముందే వాళ్ళు చెప్పాలి. ఆయనకైతే అంటే ఇప్పుడే చెప్పాను 5 నిమిషాలు. రేపు అందరికీ ఏం చేయాలి నువ్వు? ఫోటో వెరీ గుడ్, బాగా చేశారు. ప్రజలు అత్యధికంగా బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలపై అవగాహన ఉంది కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన లేకపోవడం బాధాకరమని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. నేడు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య బృందంచే ప్రజాప్రతినిధులకు కిడ్నీ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, డాక్టర్ అఫ్జల్ బాషా, కౌన్సిలర్లు పాల్గొన్నారు. परफेक्ट है तो बोलता है। हाँ तुम्हारे मिसेस इंतजार कर क्या? हाँ सर आता हूँ लिस्ट तमाम का दिन काम ये ना బాబు ఒక డ్రై కట్ అన్ని కొంచెం కాటన్ సో కరెక్ట్ నోట్ ఇచ్చినాక సిస్టర్ కొద్దిగా చేపట్టుకుంటారు. బీపీ షుగర్ ఉన్నదో తెలియకుండా రక్తం తీసావా? అన్నా ఫోటో తీసి ఇంతకుముందు వ్యాక్సిన్ వేసుకోండి. శ్రీనాథ్ పెట్టినారు కదా ఫేస్బుక్లో, డిష్ అయితే కదా ఇళ్ళకి వచ్చేది. తమశేషి శివన్న చెప్పు మీరు తీసుకుంటారా? మమ్మల్ని తీసుకొని పంపిస్తాం. మాది అయిపోయింది మరి రాజేష్ షాంపూ మదనపల్లిలో డాక్టర్ అఫ్జల్ బాషా, డాక్టర్ హబీబ్ గారు
ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. అవేర్నెస్ ప్రోగ్రాం అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రజాప్రతినిధులు బాగుంటేనే ఈ సమాజానికి సేవ చేస్తారని చెప్పి వాళ్ళు పెద్ద దృక్పథంతో గొప్ప మనస్సుతో ఈరోజు వచ్చి మా ఆఫీస్లో వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. డాక్టర్ అఫ్జల్ బాషా వచ్చి యూరాలజిస్ట్, డాక్టర్ హబీబ్ గారు వచ్చి, ఆరిఫ్ వచ్చి అనిస్థిషియా చంద్రమోహన్ హాస్పిటల్లో పనిచేస్తారు. వీళ్ళ వైఫ్ కూడా గైనకాలజిస్ట్గా హసీనా అని ఎంఎల్ హాస్పిటల్ కూడా సర్వీస్ చేస్తుంటారు. మన అఫ్జల్ బాషా వైఫ్ కూడా షీఈ్ ఏ గవర్నమెంట్ డాక్టర్. నేను తమ్మలపల్లి అన్నారు. ఇదే నాకు తెలిసి చాలా సంతోషం అండి. వీళ్ళు మా ప్రాణాల గురించి ఏదైతే ఈరోజు నాకు మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే మా కౌన్సిలర్లకు సర్పంచ్లు అందరికీ వీళ్ళు ఈరోజు టెస్టులు చేసి ఏదైతే వీళ్ళకు ప్రజలకు మంచి పేరు తేవాలంటే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు మోటివేషన్ చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద మంచి గొప్ప మనసుతో ఈరోజు చేస్తున్నాము. చాలా సంతోషం అండి. ఇంతకుముందంతా ఇక్కడ ఇంతకుముందు యూరాలజిస్ట్గా మన డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు. ఇదంతా ఇప్పుడు అందరూ సర్జన్సీ ఉండేది మదనపల్లిలో. చాలా సంతోషం అండి. అఫ్జల్ బాషా గారు ఈ మదనపల్లికి యూరాలజిస్ట్గా రావడం, ఆయన సర్వీస్ అందజేయడం, మా తరఫున నుంచి కూడా ఏం కావాల్సిన సాయం చేస్తాం. మీరు మెయిన్ యూరాలజిస్ట్ ఏదైతే ఈ మగవాళ్ళకి సంబంధించి ఎక్కువ యూరాలజిస్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి డాక్టర్ గారికి కలిసి ఏం ట్రీట్మెంట్ కావాల్సిన చేసే మంచి గొప్ప మనసు ఉండేవాడు, మంచి హృదయం ఉండేవాడు, బాగా సహాయం చేస్తాడు. ధన్యవాదాలు. అన్నగారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆఫీస్లో ఈరోజు కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మన డాక్టర్స్ అఫ్జల్ బాషా గారు, ఆరిఫ్ గారు వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మొదటిగా అవేర్నెస్ కోసమని మన కౌన్సిలర్కి, ఎమ్మెల్యే గారికి ఫస్ట్, తర్వాత కౌన్సిలర్కి, చైర్పర్సన్గా నాకు అందరికీ ఫస్ట్ శాంపుల్స్ తీసుకొని మా తరపున ప్రజలకి సందేశంగా అంటే కిడ్నీల గురించి అయినా సరే, ఈ డయాబెటిక్ వాళ్ళకైనా అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాని మీద జనరల్గా షుగర్ పేషెంట్లు ఏం చేస్తారు, షుగర్కి మాత్రం చేయించుకుంటారు. దాని ద్వారా వేరే రిలేటెడ్ ఏముంటాయి అనే దాని మీద ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు మనకి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఫస్ట్ మనకి చూపించి దాంట్లో ఇలా ఏమేమి దీని మీద ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పబోతున్నారు. దీనికి ప్రజలు అవగాహన తీసుకొని మీరు కూడా ఇలాంటి టెస్ట్ చేయించుకుంటే ఇవన్నీ దీని మీద ఎఫెక్ట్ అవుతాయి అనే దాని మీద చూయించుకోవచ్చు. దాన్ని బట్టి మీరు మెడికేషన్ తీసుకోవచ్చు. నేను మీకేమైనా అవసరం ఉంటే వీళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు సంబంధించిన ఏమైనా తీసుకోవచ్చు. Good morning everyone. Myself Dr. Afzal Basha, MBBS, MS, MCH, urologist and andrologist, Kidney Multi Specialty Hospital, Madanapalli. ఈ రోజు మేము మా హాస్పిటల్ తరఫున మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి వారి ఇంటి దగ్గర ఆఫీస్ నందు ఒక కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగిందండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ప్రజలకు కిడ్నీ గురించి అవగాహన లేక, పరీక్షలు చేయించుకోలేక చాలా ఫైనల్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్తో ప్రజెంట్ అవుతుంటారు. ఈ ఎస్పెషల్లీ డయాబెటిక్, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న పేషెంట్లు ఓన్లీ షుగరు, బీపీలు కంట్రోల్ చేసుకుంటా వాటికి సంబంధించిన పరీక్షలు మాత్రమే చేయించుకుంటూ ఉంటారు. వీటి వల్ల కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా వెళ్ళనివ్వకుండా ముందు జాగ్రత్తగా మనం కిడ్నీ పరీక్షలు అంటే కిడ్నీ పరీక్షలు అంటే ఏవేవో పెద్ద పరీక్షలు కాకుండా సింపుల్ పరీక్షలు, బ్లడ్ యూరియా, సీరం కానీ 2 చాలా సింపుల్ పరీక్షలు ఎక్కడైనా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి, పెద్ద ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ కూడా కాదు. అవి కూడా వీటితో పాటు షుగరు, బీపీలకు సంబంధించిన పాటు ఈ పరీక్షలు కూడా చేయించుకుంటే ముందుగానే మనము కిడ్నీ సమస్యలను పసిగట్టవచ్చు అనమాట. ఎందుకు ఇంత స్ట్రెస్ఫుల్గా చెప్తున్నానంటే ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయ్యింది, షుగరు, బీపీల వల్ల ఫెయిల్ అయ్యింది అనుకోండి, దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము. అంటే బ్యాక్ నార్మల్కి వెళ్ళడం చాలా కష్టము. దీంట్లో స్టేజెస్ ఉంటాయి 1, 2, 3, 5 అని. ఒకవేళ కిడ్నీ స్టేజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళకి ఓన్లీ ఆప్షన్స్ 2 ఉంటాయి, ఒకటి డయాలసిస్, ఒకటి ట్రాన్స్ప్లాంట్. ఇంకా నార్మల్ స్టేజ్కి రావడం చాలా కష్టము. అందుకోసం అంత దూరం వెళ్ళనివ్వకుండా ముందు జాగ్రత్తగా మనము ఈ 2 పరీక్షలు చేయించుకొని ఒకవేళ బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్లో లెవెల్స్ ఉంటాయి. సపోజ్ క్రియాటిన్ 1.5 లోపల ఉండాలి, యూరియా 40 లోపల ఉండాలి. అవి ఏమన్నా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ముందుగానే ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, షుగర్స్ కంట్రోల్ లేదా, బీపీ కంట్రోల్ లేదా, వాటిని చూసుకొని వాటిని కంట్రోల్ చేసుకొని ఒకవేళ ఏమైనా సమస్యలు వస్తున్నాయంటే కిడ్నీకి కూడా సంబంధించిన మందులు స్టార్ట్ చేసుకోవడము. ఇట్లా ప్రికాషన్స్, ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అట్లా ఆ అవేర్నెస్ మన ప్రజలకు కల్పించడం కోసమే ఉద్దేశంతోనే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో
మన కౌన్సిలర్కి అందరికీ ఈ సభ వాళ్ళకి అందరికీ చేసి పరీక్షలు చేసి నిర్వహించి అవగాహన కల్పించడం చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ను ఫర్దర్గా మళ్ళీ కంటిన్యూ చేయడానికి మన ప్రజలందరికీ అందించడానికి కోసము దశల వారీగా ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రజలందరికీ ఆ పరీక్షలు చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పిద్దామనేది మన ముఖ్య ఉద్దేశము. అండ్ ఫైనల్లీ ఈ అవకాశం కల్పించినందుకు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి వారి సిబ్బందికి మా తరఫున నా హాస్పిటల్ తరఫున మనస్పూర్వక హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు సహకరించాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపు. 40 కోట్ల రూపాయలతో మదనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామని కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే వెల్లడి. ప్రతి ఇంటికి వెళ్లి మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ను డౌన్లోడ్ చేయించి ఎలా వినియోగించాలో చూపించండి. వాలంటీర్లు మహిళా పోలీసులకు డీఎస్పీ రవి మనోహరాచారి ఆదేశం. దిశ యాప్పై మున్సిపల్ కమిషనర్తో కలిసి ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించిన డీఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.